హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. ఓట్ అప్పీల్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ పవర్ ఫ్లాగ్. దీనిలో గౌతమ్ చాలా బాగా ఆడాడు. 3 రౌండ్స్ వరకు ఆడి ప్రేరణ, నబీల్, నిఖిల్ తప్పించాడు. తర్వాత రోహిణికి ఫ్లాగ్ వచ్చింది. విష్ణుప్రియని రిమూవ్ చేసింది. చివరికి మిగిలింది అవినాష్, రోహిణి. ఇక అవినాష్ గివప్ ఇచ్చేశాడు రోహిణికి. రోహిణి విన్ అయింది. ఇక ఎప్పుడు వీళ్ళు ఆడేది గ్రూప్ గేమే కదా. ఇక నెక్స్ట్ ఛాలెంజ్ ఓట్ అప్పీల్స్ కండక్టర్ కోసం అయ్యేందుకు బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ నిలబెట్టు పడగొట్టు. కానీ ఇందులో సంచాలకుగా రోహిణి పూర్తిగా ఫెయిల్ అయింది. ఫస్ట్ అవినాష్ విష్ణుప్రియ ఫోటో పడగొట్టాడు. నిఖిల్ గౌతమ్ది, నబీల్ ప్రేరణది, విష్ణు నిఖిల్ది, గౌతమ్ నబీల్ది పడగొట్టారు. రూల్ ప్రకారం చివరిగా నబీల్ ఫోటో పడిపోయింది కాబట్టి నబీల్ విన్నర్ అని ప్రకటించింది రోహిణి. కానీ బిగ్ బాస్ మీ రూల్ ప్రకారం చెప్పారా అనగానే అందరూ తల్ల పట్టుకుని ఏందిరా బాబు ఏం చేయాలి, రోహిణికి చుక్కలు కనబడ్డాయి. ఇక రోహిణి సారీ చెప్పింది. ఫౌల్ ఆడామని నిఖిల్, నబీల్, అవినాష్, గౌతమ్ తప్పుకున్నారు కాబట్టి ఈవిడికి సగం బాధ తప్పింది. ఇక చివరగా మిగిలిన ఫోటో నబీల్ది. నబీల్ ఫౌల్ ఆడాడు కాబట్టి అతను తప్పించాడు. బిగ్ బాస్ నిన్న రోప్ టాస్క్ లో నేను ఫస్ట్ పెడితే అది కరెక్ట్ కాదు అన్నారు. ఈ రోజు ఫోటో చివర వస్తే ఇది కూడా డౌట్ అంటున్నారు. తన బాధ తాను బిగ్ బాస్ తో చెప్పుకుంటున్నాడు నబీల్. దీనిలో కూడా ప్రేరణ దూరి నబీల్ తో ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఎందుకంటే నబీల్ తప్పుకుంటే తాను విన్ అవుతుందేమో అని ఆవిడ అభిప్రాయం. అసలు ప్రేరణ టాప్ లో ఉండాల్సిన కంటెస్టెంట్, కానీ చివరికి ఇలా మిగిలింది. ఈ నోటు దురద వల్లే. సంచాలకుగా కంటెస్టెంట్స్ ఎలా చేస్తారని బిగ్ బాస్ టెస్టులు పెడతారు. అన్నిటికీ కబుర్లు చెప్తారుగా. నీట్ గా, కామ్ గా, చక్కగా సంచాలక చేసింది ఒక గౌతమ్ మాత్రమే. పెడస్టల్ మీద రూప్ పట్టుకునే టాస్క్ లో సంచాలకుగా చేశాడు గౌతమ్. ఇక ప్రాపర్ గా ఆడింది విష్ణు, ప్రేరణ. అప్పుడు ఏం చేయాలి? ప్రేరణకి ఓట్ అప్పీల్ వచ్చింది కాబట్టి విష్ణుని విన్నర్ గా అనౌన్స్ చేయాలి. అసలు విష్ణు చాలా సార్లు రోహిణికి హెల్ప్ చేసింది. విష్ణు కరెక్ట్ గా పెట్టలేదని తనకి ఇవ్వకూడదని ప్లాన్ చేసింది రోహిణి. కానీ హౌస్ ఏకాభిప్రాయం ప్రకారం విష్ణుకి ఇస్తారు. ఇక బిగ్ బాస్ కావాల్సింది అదే కదా. ఇక బిగ్ బాస్ విన్నర్ గా విష్ణుని ప్రకటించేశారు. నిన్న వరిష్ఠ సంచాలక్ ప్రేరణ, ఈ రోజు వరిష్ఠ సంచాలక్ రోహిణిగా ఇవ్వాలి. ఇక విష్ణు గురించి రోహిణి అయితే ఎంత బాగా బ్యాక్ పిచ్చింగ్ చేసిందో ఇక అందరి ముఖ చిత్రాలు బాగా తెలుస్తున్నాయి. విష్ణుప్రియ చాలా సార్లు రోహిణికి హెల్ప్ చేసింది. రోహిణి ప్రవర్తించిన విధానం చాలా వరస్ట్ గా ఉంది. ఇక ఈ వారం రోహిణి ఇంటికే వెళుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.